పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లో 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ మాజీ ఏజెన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంజారాహిల్స్లోని తన నివాసంలో మురళీధర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. సో దాదాపు 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ దగ్గర ఇన్ని 10 చోట్ల సోదాలు జరుగుతున్నాయంటే కనుక ఎంతటి అవినీతికి పాల్పడ్డారని క్లూ ఉంది సుష్మిత? మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని ఇంట్లో సోదాలు నిర్వహించి అతనిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 10 చోట్ల జహీరాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో 10 చోట్ల కూడా ఇంకా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఇంకా ఉన్నాయనే ఆరోపణలు రావడంతో పూర్తి కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాష్ కానీ ఇన్వెస్ట్మెంట్ రికార్డ్స్ ఇవన్నీ కూడా లెక్కలు చూస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ఆదాయం మించిన కేసులో కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏకకాలంలో పూర్తిగా తన బంధువుల ఇళ్లలో కానీ స్నేహితుల ఇళ్లలో చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మాజీ చీఫ్ ఇంజనీర్ అంటే దాదాపుగా సుదీర్ఘ కాలం పనిచేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దాదాపు కొన్ని సంవత్సరాలు కూడా చీఫ్ ఇంజనీర్ గా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు చాలా రోజుల నుంచి రావడంతో కూడా ఇవాళ ఒక్కసారిగా కూడా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేశారు. అయితే ఉదయాన్నే బంజారాహిల్స్ తన నివాసంలో మురళీధర్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తంగా కూడా 10 చోట్ల అయితే ఇంకా సోదాలకు సంబంధించి అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం కూడా చూసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్, క్యాష్, అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన రికార్డులు అయితే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వాటన్నిటి కూడా లెక్కలు చూస్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం కూడా మాజీ చీఫ్ ఇంజనీర్ కాళేశ్వరం కమిషన్ ముందు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఈఎన్సీకి సంబంధించి మురళీధర్ని ప్రస్తుతం అదుపులో తీసుకుని అతన్ని కూడా ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అక్కడ అతన్ని విచారిస్తున్నట్టు కూడా సమాచారం ఆనందంతో హరి.